హాయ్ అండి. వెల్కమ్ టు సిల్కీ పెట్స్ విజయవాడ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో కుక్కల్ని పెంచుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియజేస్తానండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లీజ్ మిస్ కాకుండా వినండి. కుక్కలను పెంచుకోవడం వల్ల గుండె జబ్బులు రావంటండి. వీటిని పెంచుకున్న వారు శారీరకంగా మానసికంగా ఉంటారని స్వీడన్కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు ఉంటారు కదా, వీటిని పెంచడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారంటండి. దాదాపు 20 ఏళ్ల క్రితం గుండె జబ్బులు బారిన పడిన వాళ్ళు కూడా ఎంపిక చేసి వారిలో ఎంతమంది కుక్కలను పెంచారు, ఎవరు పెంచలేదో చూసి లెక్కలు కట్టి వారి జీవన కాలాన్ని అధ్యయనం చేశారంట. ఇందులో కుక్కలను పెంచిన వారి మరణాల సంఖ్య దాదాపు 33% తక్కువగా ఉందని తేల్చారు. సాధారణంగా ఒంటరిగా ఫీల్ అయ్యేవారు వీటిని పెంచడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. తమకి ఒంటరి వాళ్ళమనే ఆలోచన రాకుండా ఉంటుంది. అలాంటి వారిపై అధ్యయనం చేసిన వారు ఒంటరిగా జీవిస్తూ కుక్కలను పెంచిన వారి మరణాల కన్నా 15% తక్కువ ఉన్నాయట. కాబట్టి ఏకాంతంగా ఉన్నవారు కుక్కలను పెంచుకుంటే గుండె జబ్బులు దరిచేరవని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఏకాంతంగా ఉన్నవారు తమ మనసులో ఎన్నో అనుకుంటారు కదా, ఆ విషయాలను పంచుకోవడానికి మనకు ఎవరూ ఉండరు. ఇలాంటి సమయంలో కుక్కలతో వారు మనసు విప్పి మాట్లాడుకుంటారు. వాటికే అన్ని విషయాలు చెప్పుకుంటారనమాట. వాటిని ఆలన పాలన చూస్తూ అవి చూపించే విశ్వాసంతో మైమర్చిపోతారు. ఈ కారణంగా తమ మనసులో భావాలన్నీ తీర్చుకుంటారు. ఒంటరిగా మదనపడే ఎలాంటి పరిస్థితులు ఉండవు. తమలో తమ బాధపడకుండా మరో జీవి మనతో ఉందనే భావన ఉంటుంది కదా, ఇవన్నీ కూడా వారి మానసిక స్థితిని మెరుగయ్యేలా చేస్తాయంట. ఈ కారణంగా చాలా వరకు సమస్యలన్నీ దూరం అవుతాయండి. కాబట్టి ఏకాంతంగా ఉన్నవారు కుక్కలను జాలీగా పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి ఒంటరిగా ఉన్నవారికే ఇంత మేలు చేస్తే శునకాలు మిగతా వారికి కూడా అన్ని ప్రయోజనాలు కూడా ఇస్తాయి. నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది జంతువుల పెంపకాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇది బాగా ఆర్థికంగా స్థిరపడిన వారే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది అందరికీ ఓ చక్కని హాబీగా మారింది కదండి. జంతువులంటే ఇంటి బయటే ఉండాలి, అవి మనతో సమానం కాదు అన్న భావన నుంచి ఇంట్లో మనిషిలా చూస్తూ వాటికి పుట్టినరోజు వేడుకలు, అవి చనిపోతే కార్యక్రమాలు కూడా చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వీటికి కాస్తంత తిండి పెడితే చాలండి, అవి ఎంత విశ్వాసం చూపిస్తాయంటే మాటల్లో చెప్పలేనమాట. ఇలాంటి భావన ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే జంతు ప్రేమికులు కూడా సరికొత్త కాన్సెప్ట్తో ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా చాలామంది ముందున్నారండి. వీరు జంతువుల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది పెట్ షాప్స్ కూడా వెలిసాయి. అవేంటంటే జంతువులని అక్కడికి తీసుకువెళ్తే వాటిని శుభ్రం చేసి చక్కగా తయారు చేసి మన దగ్గరకు పంపిస్తారు. సిటీలో ఈ తరహా పెట్ షాప్స్కి మంచి డిమాండ్ ఉందండి. ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. జంతు పెంపకం అనేది ఇప్పుడంటే పాపులర్ అయ్యింది అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే పూర్వంలో మన ఇళ్లలో ఆవులు, మేకలు, కోళ్ళు ఇలా రకరకాల వాటిని పెంచుకునే వాళ్ళం కదా. రాను రాను మోడర్న్ ఫ్యామిలీస్ అలవాటైపోయి సిటీకి వచ్చారు. ఇక్కడ వాటన్నిటిని పెంచుకోవటం కుదరదు కాబట్టి ఇలా పిల్లులు, కుక్కలు పెంచుకుంటూ ఉంటారనమాట. ఇక మా ఇంట్లో అయితే 2 సిజ్జు డాగ్స్ ఉన్నాయండి. ఒక దాని పేరు రూబీ, ఇంకో దాని పేరు మైలో. రూబీకి 1.5 years ఉంటుంది. మైలోకి వచ్చేసి ఒక 3-4 months ఉంటాయి. అలాగే స్ట్రీట్ డాగ్స్ ఒక 4 డైలీ వస్తాయండి మా ఇంటికి. ప్రతిరోజు వాటికి ఫుడ్ వండి పెడతామండి, మార్నింగ్ అండ్ నైట్. కంపల్సరీగా వచ్చేస్తే మేము ఎక్కడున్నా కూడా చూసి రోడ్ మీద. మా రూబీ చూసారా, చూడండి చికెన్ స్టిక్ తింటుందన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. బాగా హెవీగా వచ్చేస్తుందండి హెయిర్. దీనికి ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటాం అనమాట 2 monthsకి ఒకసారి. రూబీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటుందండి. ఎంత మంచిదంటే డాగ్ అసలు చెప్పలేనమాట. చూడండి మా బాబు బండి ఎక్కి చక్కగా ఆడుకుంటుంది చిన్నపిల్లలాగా. మా బాబు ఒక్కడే అండి మాకు, సో ఆడికి ఆడుకుంటానికి ఎవరు లేరని అనుకుంటాము. కానీ ఈ డాగ్స్తో చక్కగా ఆడుతూ ఉంటాడనమాట. వాటిని సిస్టర్స్ లాగా ట్రీట్ చేసి. మేమే అనుకుంటే మాకన్నా పెద్ద యానిమల్ లవర్ వాడు. బయట ఎక్కడన్నా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కనిపిస్తే అలా ఎత్తేసుకుంటాడు. భయం కూడా ఉండదు అవి కరుస్తాయని. స్ట్రీట్ డాగ్ పిల్లని ఎత్తుకొని చూడండి ఎలా ఆడుతున్నాడో. మా రూబీ అయితే షేక్ హ్యాండ్ ఇమ్మంగానే ఇచ్చేస్తుంది. ఎంత ముద్దుగా ఉందో కదా. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు కూడా? మేము ఒక రోజు విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళినప్పుడు దాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎవరో తెలిసిన వాళ్ళు ఎక్స్పైర్ అయితే. నెక్స్ట్ డే రాగానే చూడండి దాని ప్రేమ అసలు వర్ణించలేమన్నమాట. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి ఆ రోజైతే నాకు. చూసారండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కుక్కల్ని పెంచుకుంటే.
వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.